టాలీవుడ్లో పర్సంటేజ్ మంటలు మళ్ళీ మొదటికొచ్చాయా? పెద్ది సినిమాపై అది ఎఫెక్ట్ చూపించబోతుందా? పర్సంటేజ్ లేకుంటే పెద్ది వేసేదే లేదు అని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెగేసి చెప్తుంటే నిర్మాతలు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? అసలు ఈ పర్సంటేజ్ గొడవలతో పెద్ది సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? రెంట్స్ పర్సెంటేజీల వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా పెద్ది చుట్టూనే ఇదంతా నడుస్తుంది. పర్సెంటేజీ ఇస్తేనే తెలంగాణలో పెద్ది ఆడనిస్తామని, లేదంటే లేదని ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. చేతికి దొరికిన ఈ ఆయుధాన్ని వదులుకోమని నిర్మాతలు మాత్రం కూర్చొని మాట్లాడుకోకుండా గ్రేడింగ్ అనే కొత్త పదం తీసుకొచ్చి ఇష్యూని కావాలని సాగదీస్తున్నారనేది ఎగ్జిబిటర్ల వాదన. ఒకటి ఫిక్స్ చేసుకుంటే మా భయం మాకుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చిందాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ ఇచ్చుకుంటాం. మాకు ఇస్తేందుకు ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో. మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడదాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకుంటే అయిపోయేది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు కూడా నో చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. డిజిటల్ రాకతో థియేట్రికల్ రన్ తగ్గిపోయిన ఈ రోజుల్లో మొదటి వారం రెంట్ తీసుకుని రెండో వారం పర్సెంటేజీ ఇస్తామంటే ఎలా కుదురుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా విషయం ఇప్పుడు తేలాల్సిందే అంటున్నారు వాళ్ళు. మరోవైపు నిర్మాతలు మాత్రం కమిటీ చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నారు. Collection is the resultant of all these parameters. So grade it according to collections. So collections ప్రకారంగా గ్రేడింగ్ అంటే ఏంటి? పర్సంటేజే. సో win-win situation is the formula. సో ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ ఈ గ్రేడింగ్ అనేది ఒక కుంటి సాక అనే క్వశ్చన్ మార్క్ పెట్టాలా? మల్టీప్లెక్స్లో గ్రేడింగ్ ఉందా? ఒక మల్టీప్లెక్స్ బెటర్, ఒక మల్టీప్లెక్స్ నాట్ బెటర్, రైట్? కలెక్షన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ పేరు తీసుకోవద్దు, దాంట్లో గ్రేడింగ్ ఏమైనా ఉందా? సో బేసికలీ ఆ ప్రశ్న కూడా మనం జవాబు చెప్తూ ముందుకెళ్దాం. మల్టీప్లెక్స్లకు లేని గ్రేడింగ్ సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే ఎందుకని డైరెక్ట్ గా నిలదీస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఏదో ఒకటి 2 రోజుల్లో తేల్చితే హాయిగా పెద్ది థియేటర్లో విడుదల చేస్తామని, లేదంటే లేదంటున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకుంటామని కుండబద్దలు కొడుతున్నారు ఎగ్జిబిటర్లు. చూడాలిక ఈ విషయం ఎక్కడ ఆగుతుందో. మెగాస్టార్ గురుగారు తర్వాత ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తాను వస్తే ఒక 5గురం వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్పు అనుకుంటారు, పెద్ద సినిమా కాదే కాదు, ఇంతకుముందు ఆదిహారాలు మీరు అంటే సరే అని దాన్ని ఇడిచేసినాం. ఇప్పుడు కూడా మేము ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు. వీళ్ళు ఒకటని అని అంటారు. దాని తర్వాత సరే వద్దురా బాబు, దీని ఒకటి ప్రెస్ మీట్ ఇడిస్తేనే బెటర్ అని చెప్పి అందరూ కోరితే మేము ఇవాళ పెట్టుకున్నాం.